హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ఆలోచనలు, ఆరోగ్యము ఈ బుక్ చదువుకుంటున్నాం కదండి. ముందు రోజు క్లాస్లో మన మనసును మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్తూ, రోగుల దేహానికి మనస్సు అధిపతి, యోగుల దేహానికి ఆత్మ అధిపతి అని చెప్పారు. అంటే ఎవరైతే మనసు కంట్రోల్లోకి వెళ్ళిపోయారో వాళ్ళు రోగాలకి గురవుతారు, ఎవరైతే ఆత్మకు అధిపతిగా ఉంటారో వాళ్ళే యోగులు అని చెప్పారు. ఆలోచనల్లో స్వచ్ఛత ఉన్నప్పుడు అది మనల్ని అసలైన గమ్యము, మన మోక్ష మార్గం వైపు తీసుకెళ్తుంది అని దాని గురించి చెప్పారు కదండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, కోపం వచ్చిందనుకోండి, ఒకసారి కోపం రావడం సహజమే కదా అనుకున్నాం అనుకోండి, ఏమవుతుందిలే ఒకసారి కోపం వస్తే అనుకుంటే అదే అలవాటుగా మారితే పదే పదే లొంగిపోవాల్సి వస్తుంది. అప్పుడు దాన్ని అదుపు చేయడం చాలా కష్టము. అందుకని ఆలోచనల్లో స్వచ్ఛత ఉండాలి, ఎందుకంటే అవే కర్మలుగా మారతాయి. కాబట్టి మంచి ఆలోచనలతో ఉండడం చాలా ముఖ్యము అని చెప్పారు. ఈ రోజు చాప్టర్ ఏంటంటే, కోరికలు అనంతము. అంటే అవసరాలకి కోరికలకి చాలా తేడా ఉంది. శరీరానికి సంబంధించిందేమో అవసరం అయితే, మనసుకు సంబంధించింది కోరిక అంటండి. జీవించి ఉండడానికి భోజనం చేయాలి అనేది శారీరక అవసరం అయితే, 5 స్టార్ హోటల్లో తినాలి అనుకోవడం మనసు నుంచి పుట్టే కోరిక. అందుకని అవసరాలను తీర్చుకోవడంలో తప్పు లేదు, కానీ కోరికలు మనసు నుంచే వస్తున్నాయి కాబట్టి వాటన్నింటినీ నాశనం చేయాలి. కోరికలను తీర్చొద్దు, ఎందుకంటే ఒక కోరిక తీర్చామనుకోండి అక్కడతో ఆగదు కదా, ఇంకో కోరిక పుట్టుకొస్తుంది మనసు నుంచి. అందుకని ఆ కోరికను తీరిస్తే మళ్ళీ ఇంకో కోరిక కలుగుతూ ఉంటుంది. ఇలా కోరికల పరంపరకు అంతే ఉండదు. మనసు మనల్ని తన బానిసలుగా చేసేస్తుంది. దాన్ని సరిగ్గా వాడుకుంటేనే విముక్తికి దోహదపడుతుంది. అంటే తృప్తి పడకుండా ఇంకా ఇంకా అడుగుతూ ఉంటుంది. ఈ ప్రాపంచికంగా ఎలా ఉండాలంటే, మనకి ఏది అవసరమో దాన్ని తీర్చుకుని అక్కడ వరకు కంట్రోల్లో ఉండాలి. అలా కాదనుకోండి, ఒక కోరిక సరేలే కావాలనుకుంటున్నాం కదా అనుకుని తీసుకున్నామంటే ఇంకా ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది మనసు మనల్ని, ఇంకా ఇంకా కోరికల వైపు తీసుకెళ్లేలాగా చేస్తుంది. ఈ ప్రపంచమంతా నేడు ఐడియాలతోనే పరిపాలింపబడుతుంది కదా. ఆలోచన వల్లే ఒక పని ఆచరణలో పెట్టడానికి వీలవుతుంది. స్వచ్ఛమైన మనస్సు శక్తివంతంగా ఉండి మంచి సహాయకారిగా ఉంటుంది. అపరిశుద్ధమైన మనస్సు మనలో నెగిటివ్ ఆలోచనలు, ప్రతిచర్యాత్మకమైన దృక్పథాన్ని మాత్రమే తీసుకొస్తుంది. మనస్సులో చిత్తవృత్తులు ఉన్నప్పుడు అలాంటి మనస్సును మంచి విషయాల వైపు మరలిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఊహలలో చిక్కుకుంటే మనం అధోగతి పాలవుతాము. కోరికలను, చిత్తవృత్తులను మనం తగ్గించుకుంటూ ఉండాలి. మన ఆలోచన సరళిలోని మంచి చెడులను విశ్లేషించుకుని మంచి ఆలోచనల్ని స్వాగతించాలి. దైవిక గుణాలను పెంపొందించుకుంటూ ప్రస్తుత క్షణంలో జీవిస్తూ ఆధ్యాత్మిక పరిపక్వతలతో ఉంటూ సాత్వికాహారాన్ని స్వీకరిస్తూ కొద్దిగా యోగ సాధన పద్ధతులను అవలంబిస్తూ ధ్యానం చేస్తూ ముందుకు వెళ్తుంటే దైవ కృప మన వెంటే ఉంటుంది. సచ్చిదానందాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునేటట్లు చేస్తుంది. అన్ని అనుభవిస్తూనే దేన్ని అంటుకోకుండా ఉండాలి. రైలు ప్రయాణాన్ని ఆనందించడానికి నువ్వు రైలు యజమానివి కావాల్సిన అవసరం లేదు కదా. ఆత్మకు నాశనం లేదు, అది ఎల్లప్పుడూ పరమానందభరితంగానే ఉంటుంది. అహంకారము దైవానికి, ఆత్మకి అడ్డుగోడ, అది అందరూ తెలుసుకోవాలి. మనసులో కలిగే గర్వము, అహంకారం వల్లే మాయలో చిక్కుకుంటున్నాము. మనం పరిశుద్ధమయ్యి సంపూర్ణమైనప్పుడు మాత్రమే మాయ మనల్ని వీడిపోతుంది. కోరికలు లేకుంటే అస్సలు మనసు అనేదే ఉండదు. కాబట్టి మనసుకి ఒక్క క్షణం కూడా ప్రాముఖ్యత ఇవ్వద్దు. అంటే మనసు చెప్పే వాటిని పట్టించుకోవద్దు. మనస్సే మన దుఃఖాలన్నింటికీ కారణము. అందుకే మనస్సులో ఉన్న చెడు ఆలోచనలన్నింటినీ బయటికి పారద్రోలాలి. ఇంద్రియాలకు బానిసలైపోతే అంటిపెట్టుకుని ఉండే స్వభావం వచ్చేస్తుంది. అంటిపెట్టుకుని ఉండే స్వభావం లేకపోతే నీలో వైరాగ్యం వచ్చిందని అర్థం చేసుకోవాలి. దేవుడి గురించిన ఆలోచన వస్తే ఇంద్రియాలతో అంటిపెట్టుకుని ఉండడం జరగదు. మనస్సు ఒక దెయ్యం లాంటిది అయినప్పటికీ అది మనకు ఒక అవసరమైన పరికరం. మనస్సుని వదిలేయడం కాకుండా, దానికి మనం బానిసలం కాకుండా దాన్ని సరైన రీతిలో నియంత్రించుకోవాలి. ధ్యానం చేస్తూ భక్తి మార్గాన్ని అనుసరిస్తే అవిద్య, రాగద్వేషాలు సంపూర్ణంగా సమసిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుస్తాయి. శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, భావ సమతుల్యము మరియు ఆధ్యాత్మిక పరిణితి ధ్యాన మార్గం ద్వారా చేకూరుతుంది. అన్కాన్షియస్ అంటే అచేతనావస్థలో నెగిటివ్ స్పేస్ నుంచి వచ్చిన ఊహలు, నెగిటివ్ ఆలోచనలు మనలో ఉన్నాయన్న విషయం కూడా మనకు తెలియదు. ఎరుకులేని స్థితిలో ఉన్నప్పుడు మనకు వచ్చిన ఊహలు నెగిటివ్ గా ఆలోచిస్తున్నాం అనే విషయాన్ని కూడా మనకి గమనించే స్టేజ్ ఉండదు మనకు. అప్పుడు అవి మనకి హాని కలిగిస్తున్నాయి అనే విషయం కూడా మనకు తెలియదు. మనంతటా మనమే ఎలా హాని కలిగించుకుంటున్నాము అనే విషయాన్ని కూడా తెలుసుకోకుండా అవిద్యలో ఉన్నాం మనం. కేవలం సరైన శిక్షణ వల్లే ఆలోచనలను మంచి మార్గంలో పెట్టే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో రెండే రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి నేను, దేవుడు మాత్రమే అని ఎవరికి వాళ్లే తెలుసుకోవాలి. మిగతా పాత్రలన్నీ అంటే భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు, బంధువులు, ఎవరైనా మిగిలిన వాళ్ళంతా మాయ మాత్రమే. ఆ బంధాలన్నీ మనకు ఎందుకు వచ్చినాయి అంటే మిగిలిపోయిన సంస్కారాలను బట్టి. అంటే అంతకుముందు జన్మల్లో, అంతకుముందు ఏవైతే సంస్కారాలు మనలో ఉండిపోయినాయో ఆ సంస్కారాలను బట్టి ఈ బాంధవ్యాలన్నీ ఊహాజనితంగా అల్లుకుపోయినవే. రాగద్వేషాల నాటకం ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రఖ్యాత ఆంగ్ల కవి షేక్స్పియర్ ఇలా చెప్తారు కదా, ఈ ప్రపంచమంతా ఒక నాటక రంగం అని. వివిధ రకాలైన పాత్రధారులు రంగస్థలం పైకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇదంతా మాయ అని తెలుసుకోవాలి.
మన అంటి పెట్టుకునే స్వభావాన్ని బట్టే కోరికలు, మోహము, అన్ని వస్తువులు, బాంధవ్యాలు జీవితంలో మనల్ని అంటి పెట్టుకుని ఉంటాయి. మనస్సు అపరిశుద్ధంగా ఉన్నంత వరకు అంటి పెట్టుకుని ఉండే స్వభావం ఉంటుంది. మనస్సులో తిష్ట వేసిన వాసనలను ధ్యాన మార్గంతో, ధ్యానేతర మార్గాలతో శుద్ధి చేసుకోవాలి. చెడు ఆలోచనలను తీసేసి కరుణ, దయ, ప్రేమలతో హృదయాన్ని నింపుకోవాలి. అప్పుడే నేను, నీవు, అతడు, ఆమె అనుకునే పాత్రలన్నీ ఒకటైపోతాయి. అంటే ద్వైతం పోయి అద్వైతం అవగాహన అవుతుంది. అంటే అప్పుడు అందరిలోనూ భగవంతుని చూడగలుగుతాము. ఎప్పుడైతే ఇవన్నిటిని మాయ తీసేసి ప్రేమతో ఎప్పుడైతే ఉంటామో అందరినీ ఒకేలాగా చూడగలుగుతాము. కర్మలన్నీ తీరి సంస్కారాలు సమసిపోయిన తర్వాత ఆత్మ పరమాత్మగా మారుతుంది. అప్పుడు నువ్వే పరిపూర్ణుడువు, ఆరోగ్యవంతుడువు, ఆనందమూర్తివి. సరైన ఆలోచనలు సరైన కర్మలకు నాంది, సరైన భవిష్యత్తుకు పునాది. ఇక్కడికి చాప్టర్ అయిపోయిందండి. నెక్స్ట్ చాప్టర్ శ్వాస ముద్రల ద్వారా ఆలోచనల నియంత్రణ. అంటే కొన్ని ముద్రలు చెప్తున్నారు. ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితులు అంటే మూడ్స్, భావావేశాలు, ఆలోచనలు శ్వాస ఏ ముక్కులో సాఫీగా చైతన్యవంతంగా ఉంది అనే విషయాన్ని బట్టి శాసించబడతాయి. అంటే మన శ్వాస ఎలా తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఏంటండి మన ఆలోచనలు కూడా వస్తాయంట. ఆ విషయాన్ని మనం గమనించాలి. యాక్టివ్గా ఉన్నప్పుడు కుడిముక్కు రంధ్రంలో శ్వాస నడుస్తూ ఉంటుంది. మనం యాక్టివ్గా ఉన్నప్పుడు, బద్ధకంగా ఉన్నప్పుడు ఎడమ ముక్కు రంధ్రంలోంచి శ్వాస నడుస్తూ ఉంటుంది. ఒత్తిడి, డిప్రెషన్, భావావేశాలు లాంటి స్థితులు కూడా యాక్టివ్ శ్వాస ఆధారంగానే కలుగుతూ ఉంటాయి. అయితే పూర్వీకులు మనకు అందించిన స్వరశాస్త్రంలో చెప్పిన కొన్ని విశిష్టమైన పద్ధతులు అనుసరించి మనం ఏ మూడ్ నుంచి అయినా బయటపడడం సాధ్యపడుతుంది. అంటే మన ఆలోచనలను, భావావేశాలను, మానసిక స్థితులను స్వరశాస్త్రంలో చెప్పబడిన విధానాలను అనుసరించి మన చెప్పు చేతల్లోకి తీసుకోవచ్చు. అంటే శ్వాసల్ని మనం మార్చుకోవచ్చు అంటండి. మార్చుకోవడం ద్వారా మనం ఎలా ఉంటాము అంటే ఆ మూడ్ని మనం మార్చుకోవచ్చు అంట. బద్ధకంగా ఉన్నామనుకోండి, యాక్టివ్గా ఉండడానికి ఏం చేయాలి? ఆ శ్వాస గతిని మార్చుకోవచ్చు అంటండి. కొన్ని ప్రాణాయామాలను, ముద్రలను ఉపయోగించుకుని మనకు వచ్చే జబ్బులను నియంత్రించవచ్చు, నివారించవచ్చు. మనకు 2 ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస సమానంగా జరుగుతూ ఉండడం చాలా శ్రేష్టం. మనకి రోజులో ఎక్కువ సమయాన్ని 2 ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస సమానంగా జరుగుతూ ఉండేటట్లు చూసుకోవాలి. దాన్ని కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ అనవసర ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, ఇవి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనం ఈ శ్వాస ఎలా ఉంది అని గమనించుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ ఆలోచనలు బారిపడకుండా ఉండగలుగుతాము. ఎడమ ముక్కు శ్వాస కుడి మెదడుతోనూ, కుడి ముక్కు శ్వాస ఎడమ మెదడుతోనూ సంబంధం కలిగి ఉంటుంది. కుడి ముక్కు శ్వాస సింపథెటిక్ నాడీ వ్యవస్థతోనూ, ఎడమ ముక్కు శ్వాస పారా సింపథెటిక్ నాడీ వ్యవస్థతోనూ సంబంధం కలిగి ఉంటాయి. పని అంటే యాక్టివిటీ మరియు విశ్రాంతి, రిలాక్సేషన్ రెండూ కూడా బ్యాలెన్స్లో ఉండడం అవసరము. మితిమీరిన బాధను, దుఃఖాన్ని ఎప్పుడూ తీసేస్తూ ఉండాలి. కుడి ముక్కు శ్వాస పనికి సంబంధించింది, ఎడమ ముక్కు శ్వాస విశ్రాంతికి సంబంధించింది. పని ఎడమ మెదడుకు సంబంధించింది, రిలాక్సేషన్ కుడి మెదడుకు సంబంధించింది. మనలో 72,000 నాడులు ఉంటాయి అని స్వరశాస్త్రంలో చెప్పబడింది. వాటన్నింటిలో కేవలం 3 నాడులు మాత్రం చాలా ముఖ్యమైనవి. అవే ఎడ, పింగళ. ఎడ అంటే ఎడమ వైపు, పింగళ అంటే కుడివైపు నాడి. మరి సుషుమ్న నాడులు. రోజులో సుమారు 21,600 సార్లు ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు మనలో జరుగుతూ ఉంటాయంటండి. పింగళ శ్వాస జరుగుతున్నప్పుడు కుడిముక్కు రంధ్రం చైతన్యవంతంగా ఉంటుంది. ఎడ శ్వాస జరుగుతున్నప్పుడు ఎడమ ముక్కు రంధ్రం చైతన్యవంతంగా ఉంటుంది. మనలో ఏ శ్వాస అంటే ఎడ గాని పింగళ గాని జరుగుతూ ఉంటే, ఏ శ్వాస జరుగుతూ ఉంటే ఆ శ్వాసకు సంబంధించిన ఆలోచనలు మనలో కలుగుతూ ఉంటాయి అనే విషయాన్ని గమనించాలి. శ్వాస తప్పుగా జరిగినప్పుడు మనకు జబ్బులు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఏ శ్వాస సక్రమంగా నడుస్తుందో, ఏ శ్వాస స్తబ్దుగా నడుస్తుందో దానిని బట్టి మనలో ఆలోచనలు, జబ్బులు వస్తూ ఉంటాయి. ఇక ఎడ, పింగళ నాడులు సమతుల్యంలో ఉన్నప్పుడు సుషుమ్నా నాడి చైతన్యవంతమవుతుంది. అంటే 2 బ్యాలెన్స్లో ఉంటే అప్పుడు చైతన్యం అవుతుంది ఆ సుషుమ్నా నాడి. సుషుమ్నా నాడి చైతన్యం సానుకూల మానసిక పరివర్తనలకు, ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడుతుంది. ఒక్క ముక్కు రంధ్రంలోని శ్వాసను నియంత్రించినప్పుడు ఒక ఫలితము, 2 నాసికా రంధ్రాల్లో జరిగే శ్వాసను సమం చేసినప్పుడు ఇంకో ఫలితము ఉంటాయి. అంటే ఆ శ్వాసను కంట్రోల్ చేసినప్పుడు ఒక్కొక్క దానికి ఒక ఫలితం ఉంటూ ఉంటుందంటండి. ఉదాహరణకి నాడీ శోధన ప్రాణాయామం చేసుకున్నాం అనుకోండి, నెమ్మది, ప్రశాంతత పెరుగుతాయంట. ఇది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అనుకూలమైందే కదా. ప్రాణాయామ ఏమేం ప్రాణాయామాలు అంటే అనులోమ, విలోమ, నాడీ శోధన, మనసుతో నాడీ శోధన, ఉజ్జయి, భ్రమరి, ప్రణవ ప్రాణాయామాలు మంచి ఆలోచనలకు చాలా దోహదకారులు అంటండి. అంటే మంచి ఆలోచన రావడానికి ఈ ప్రాణాయామాలన్నీ ఉపయోగపడతాయంట. అవి ప్రాణాన్ని సమతుల్యం చేయడానికి, ట్రాంక్విలైజ్ చేయడానికి, ఒక క్రమ పద్ధతిలో ఆలోచనలు సాగడానికి, శరీరంలోని వ్యవస్థలన్నింటినీ సమన్వయపరచడానికి బాగా ఉపయోగపడతాయి ఈ ప్రాణాయామాలు. ఎడానాడిని చంద్రనాడి అని, పింగళానాడిని సూర్యనాడి అని కూడా అంటారు. ఉదయాన్నే మనం మేలుకున్నప్పుడు ఒకవేళ సూర్యనాడి చైతన్యవంతంగా ఉంటే మొదట పడకపై నుంచి లేస్తున్నప్పుడు మన కుడికాలుని కింద పడక నుంచి తూర్పు వైపుకి కానీ లేదా పడక నుంచి ఉత్తరం వైపుకి కానీ అడుగులు వేసి దినచర్యను ప్రారంభించాలి. అంటే మనం ఈ
లేచిన వెంటనే ఏంటంటే ఒకసారి చెక్ చేసుకోవాలంటే మనం ఇలా చేయి పెట్టుకుంటే తెలుస్తుంది మనకి కుడివైపు. గమనించండి ఒకసారి మీరు, మనం కుడివైపు తీసుకుంటున్నామా ఎడమవైపు తీసుకుంటున్నామా అని అర్థమవుతుంది మనకి. ఈ ఎడమవైపు ఏంటి ఎడ అన్నారు కదా, కుడివైపుది పింగళ నాడి. మనం పొద్దున్న లేవగానే ఒకసారి గమనించుకున్నట్టండి, దాన్ని బట్టి కిందకి ఆ కాలు పెట్టమని చెప్తున్నారు. అలాగే ఉదయాన్నే మేలుకున్నప్పుడు ఒకవేళ చంద్రనాడి చైతన్యవంతంగా ఉందనుకోండి, ముందుగా ఎడమ కాలుని కిందకు పెడుతూ పడక నుంచి దక్షిణ వైపుకు కానీ పడమటి వైపుకు కానీ అడుగులు వేసి దినచర్య ప్రారంభించాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఉదయాన్నే మేలుకున్నప్పుడు పింగళ నాడి చైతన్యవంతంగా ఉన్నప్పుడు ముఖాన్ని కుడి చేతితో తాకాలి. ఒకవేళ ఎడనాడి చైతన్యవంతంగా ఉంటే ఎడమ చేతితో ముఖాన్ని తాకాలి. ఇవన్నీ స్వరశాస్త్రంలో చెప్పబడిన కొన్ని విశిష్టమైన అంశాలంటండి. ఏ నాడి చైతన్యవంతంగా ఉంటే దానికి సంబంధించిన భావోద్వేగాలు మనలో కలుగుతాయి. కాబట్టి ఈ స్వరశాస్త్రాన్ని అనుసరించి మన శ్వాస గమనాన్ని అవసరాన్ని బట్టి ఎడ నుంచి పింగళకు కానీ పింగళ నుంచి ఎడకు కానీ మార్చుకుని భావోద్వేగాలను అదుపు చేసుకోవచ్చు. అంటే వీటి వల్లే మన ఎమోషన్స్ కూడా శ్వాస తీరుని బట్టి కూడా మారుతూ ఉంటాయంటండి. అందుకు మనం ఏంటి గమనించుకుని మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. పవిత్రమైన పనులు చేయడానికి, తీర్థయాత్రలు చేయడానికి, మతపరమైన పనులు చేసుకోవడానికి, బావులు తవ్వించుకోవడానికి, దేవాలయ ప్రతిష్టలు చేసుకోవడానికి, ఔషధం తీసుకోవడం మొదలు పెట్టడానికి, పెళ్లిళ్ళు గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, అక్షరాభ్యాసం కోసము గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాంటి పనులు చేసుకోవడానికి ఎడనాడి చైతన్యవంతంగా ఉండడం అవసరము. అదేవిధంగా భోజనం చేసేటప్పుడు పింగళ నాడి చైతన్యవంతంగా ఉండడం అవసరము. కాబట్టి ఏ పని చేయాలో దాన్ని బట్టి శ్వాస గమనాన్ని ఎడ నుంచి పింగళకు లేదా పింగళ నుంచి ఎడకు మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇలా శ్వాసగతిని మార్చుకోవడానికి స్వరశాస్త్రంలో చెప్పబడిన కొన్ని విశిష్టమైన విధానాలను ఇక్కడ చెప్తున్నాను. శ్వాసను ఎడమ నుంచి కుడి నాసికకు మార్చాలనుకున్నాము. అప్పుడు ఒక పద్ధతి ఏంటంటే, చిన్న దూదిని కానీ ఒక కర్చీఫ్ లాంటి దాన్ని కానీ ఎడమ నాసికలో పెట్టుకుంటే కుడి నాసిక చైతన్యవంతం అవుతుంది. రెండవది, ఎడమ వైపుకి తిరిగి ఒక 10 నిమిషాలు పడుకుంటే పింగళ చైతన్యం అవుతుంది. మూడో పద్ధతి, కూర్చుని ఉండి ఎడమ మోకాలుని ఎడమ చంకలోకి తీసుకొచ్చి ఒత్తుతూ కాలి మడమను ఎడమ పిరుదు మధ్యలో ఆనించి, అంటే వజ్రాసనంలో కూర్చున్న మాదిరిగా కాసేపు అలాగే ఉంటే కుడి నాసిక అంటే పింగళ నాడి యాక్టివ్ అవుతుంది. నాలుగో పద్ధతి, నౌలి క్రియతో కూడా శ్వాసగతిని మార్చుకోవచ్చు. ఇంకో పద్ధతి, పూర్వకాలంలో ఋషులు వాడినటువంటి దండాన్ని ఎడమ చంక క్రింద పెట్టుకుని కాసేపు ఉంటే కుడివైపు యాక్టివ్ అవుతుంది. అదే కుడి చంక కింద పెట్టుకుంటే ఎడమ వైపు యాక్టివ్ అవుతుంది. ఇంకొక పద్ధతి ఏంటంటే కేచరీ ముద్ర. వెంటనే శ్వాసగతిని మార్చుకోవడానికి ముద్ర బాగా ఉపకరిస్తుంది. కేచరీ ముద్రలో నాలుకను మడత పెట్టి నాలుక చివరను వెనక్కి ఎడమవైపు అంగళికి ఆనించి ఉంచితే ఎడమవైపు శ్వాస గమనం ఆగి కుడివైపు నాసిక యాక్టివ్ అవుతుంది. అలాగే ఎడమవైపు యాక్టివ్ కావాలనుకుంటే నాలుకను మడత పెట్టి నాలుక చివరను కుడివైపు లోపల ఆనించి ఉంచాలి. ఎడమ పిడికిల్ని మూసి బొటన వేలిని ఆకాశం వైపు తెరిచి ఉంచుతూ కుడి చంకలో నొక్కి పెడితే అంతవరకు స్తబ్దుగా నడుస్తున్న ఎడమ నాసికారంధ్రం తెరుచుకుని చైతన్యవంతమవుతుంది. అలాగే కుడి చేతి పిడికిల్ని మూసి బటన్న వేలుని ఆకాశం వైపు తెరిచి ఉంచుతూ ఎడమ చంకలో ఉంచితే అంతవరకు స్తబ్దుగా నడుస్తున్న కుడి నాసికారంధ్రం తెరుచుకుని చైతన్యవంతం అవుతుంది. రెండు చేతుల పిడికిళ్లను ఒకేసారి ఇలా ఎడమ కుడి చంకల్లో ఉంచినప్పుడు రెండు నాసికలు సమతుల్యం అవుతాయి. మరొక పద్ధతి, ఎడమ పక్కకు వంగితే కుడి నాసిక, కుడి పక్కకు వంగితే ఎడమ నాసిక తెరుచుకుని చైతన్యవంతం అవుతాయి. కుడివైపుకు తిరిగి పడుకున్నప్పుడు ఎడమ నాసిక, ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు కుడి నాసిక తెరుచుకుంటాయి. ఇవే కాకుండా ఎడమ చేతి చూపుడు వేలు బటన్ వేలు మధ్యన మెత్తనైన ప్రదేశాన్ని మర్దించినప్పుడు అదే వైపు అంటే ఎడమవైపు నాసిక తెరుచుకుంటుంది. అలాగే కుడి చేతి చూపుడు వేలు బటన్ వేలు మధ్య ఉన్న మెత్తటి ప్రదేశాన్ని నెమ్మదిగా మర్దన చేయడం వల్ల కుడి నాసిక యాక్టివ్ అవుతుంది. ఇలా స్వరశాస్త్రాన్ని ఉపయోగించుకుని మానసిక స్థితులను భావావేశాలను అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఆలోచనలు అదుపులోకి వచ్చి సైకోసొమాటిక్ వ్యాధులు నియంత్రణలోకి వస్తాయి. అసలు విషయం ఏంటంటే, ఎడానాడి యాక్టివ్గా ఉన్నప్పుడు మైండ్ పని చేయడం మొదలు పెడుతుంది. పింగళ నాడి యాక్టివ్గా ఉన్నప్పుడు శరీరం పనిచేయడం మొదలు పెడుతుంది. ఉదాహరణకు మనలో ఒత్తిడి ఎక్కువగా ఉందంటే కుడి నాసిక యాక్టివ్గా ఉందని అర్థము. ఇక మనలో డిప్రెషన్ ఉన్నప్పుడు ఎడమ నాసిక యాక్టివ్గా ఉంటుంది. ఆరోగ్యవంతుడైన వ్యక్తిలో నాడి గంటకొకసారి, చూడండి ఎవరైతే హెల్దీగా ఉంటారో వాళ్ళకంట గంటకొకసారి కుడి నుంచి ఎడమకి కానీ ఎడమ నుంచి కుడికి కానీ మారుతూ ఉంటుందంటండి. స్వరశాస్త్రం ప్రకారం రోజుకి 60 గట్టికలు ఉంటాయి. ఈ 60 గట్టికలలో 2.5 గట్టికలకు ఒకసారి నాడి ఎడమ కుడి వైపుకు మారుతూ ఉంటుంది. ఎడా పింగళ కలిసి 5 గట్టికలు ఉంటుంది. సూర్యోదయ సమయంలో ఎడా నాడి చైతన్యవంతంగా ఉండడం శ్రేయస్కరము అండి. రాత్రి పడుకునే సమయంలో పింగళ నాడి యాక్టివ్గా ఉండడం మంచిది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎడా నాడి యాక్టివ్గా ఉంటే యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పగటి సమయం అంతా మైండ్కి పని ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత రాత్రి సమయంలో పింగళ నాడి యాక్టివ్గా ఉండి సూర్యోదయం వరకు నడుస్తూ ఉండడం చాలా మంచిది. రాత్రులు చంద్రుడు ఉన్నప్పుడు పింగళ నాడి ప్రవహిస్తూ ఉంటే శరీరంలోని సౌర వ్యవస్థ చక్కబడుతుంది. అచేతనా స్థితి ఉండదు. చాలా వరకు
శ్వాసనాడి తప్పుగా జరుగుతూ ఉంటే మనకు సమస్యలు వస్తూ ఉంటాయని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రశాంతమైన పనులన్నీ ఇడానాడి నడుస్తున్నప్పుడే చేయాలి. కష్టమైన పనులన్నీ పింగళనాడి యాక్టివ్గా ఉన్నప్పుడే చేయాలి. ధ్యానము, పూజ, ఆధ్యాత్మిక చింతన లాంటివన్నీ సుషుమ్నా నాడి యాక్టివ్గా ఉన్నప్పుడు చేయాలి. ఇద్దరు స్నేహితులుగా మెలగడమే కానీ లేదా శత్రువులుగా వ్యవహరించడమే గాని ఈ శ్వాసగతుల లోపాల వల్లే వస్తాయని ఈ స్వర శాస్త్రాల్లో చెప్పబడింది. మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. ఏంటి? మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ మరి సహస్రార చక్రాలు. ఇవే మనకు శక్తి కేంద్రాలని చెప్తూ ఉంటారు కదండి. ఈ చక్రాల స్థానాల్లో కూడా ఎక్కడైనా సమస్య ఉన్నప్పుడు మన ఆలోచనల సరళి కూడా అదే విధంగా మారుతూ ఉంటుంది. భావోద్వేగాలకు గురవుతూ ఉంటాము. చక్రస్థానాలు సమతుల్యంలో ఉన్నప్పుడే ఆలోచనలు కూడా సమానంగా ఉంటాయి. న్యూరో ఎండోక్రినల్ గ్రంథులు ప్రోత్సాహకరంగా ఉండాలంటే చక్రస్థానాలు కూడా సమతుల్యంలో ఉండడం ఎంతైనా అవసరం. మూలాధార చక్రస్థానం భూమి తత్వానికి సంబంధించింది. భూమి తత్వానికి సంబంధించిన వ్యాధులు అంటే లావుగా, ఒబెసిటీ ఉండడము, సన్నగా ఉండడం లాంటివి. దానివల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరేట్స్ పెరిగి హృదయ సంబంధ వ్యాధులకు దారితీయచ్చు. లేదా మల విసర్జక సమస్యలు రావచ్చు. అంటే ఎప్పుడైతే మూలాధార చక్రస్థానం బ్యాలెన్స్గా లేకపోతే ఈ సమస్యలు వస్తాయండి మనకి. కాబట్టి మూలాధార చక్రస్థానంలో భూమి తత్వాన్ని నియంత్రించుకుని సమతుల్యాన్ని చేకూర్చుకోవడం ఎంతైనా అవసరము. అలాగే రెండో చక్రస్థానమైన స్వాదిష్టానంలో ఉన్న ప్రాణంలోని లోపాలను సవరించుకుంటే జలతత్వానికి సంబంధించిన వ్యాధులు నిర్మూలింపబడతాయి. కిడ్నీ సమస్య, డీహైడ్రేషన్, ప్రత్యుత్పత్తి సమస్యలు జలతత్వానికి సంబంధించిన బాధలకు ఉదాహరణలు. అంటే మనలోని తత్వాల్లో ఏదో ఒక దానిలో ఉన్న సమస్యను ప్రాణాయామం ద్వారా తీసేసినప్పుడు మనలో వచ్చే ఆలోచనల తీరు మారుతుంది. అంటే మనలోని తత్వాల్లో ఏదో ఒక దానిలో ఉన్న సమస్యను ప్రాణాయామం ద్వారా తీసేసినప్పుడు మనలో వచ్చే ఆలోచనల తీరు మారుతుంది. అంటే మనకు కోపం వచ్చిందంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోయిందని గుర్తించాలంటండి. మణిపూర చక్రము అగ్నితత్వానికి సంబంధించింది. ఇది అగ్నితత్వం తక్కువ కానీ ఎక్కువ కానీ అవడం జరిగితే మణిపూర చక్రస్థానాన్ని సమతుల్యం చేసి అక్కడ సమస్యను తీసేయడానికి భస్త్రిక, కపాలభాతి, అగ్నిసార క్రియలు చేసి జీర్ణ వ్యవస్థలోని లోపాలను సవరించుకోవచ్చు. అంటే ఈ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే వాటికి సంబంధించిన ప్రాణాయామాలు చేస్తే వాటి నుంచి బయటికి రావచ్చు, బ్యాలెన్స్లో తీసుకురావచ్చు అని చెప్తున్నారు. అనాహత చక్ర అంటే హృదయ స్థానంలో శ్వాసకు సంబంధించిన సమస్యలు, హృదయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి బాధలు, సమస్యలైనా అలాంటివి రాకుండా ఉండడానికి అనాహత చక్రాన్ని ఉత్తేజపరచడం ముఖ్యము. విశుద్ధ చక్ర కంఠస్థానం ఇది ఆకాశ తత్వానికి సంబంధించింది. ఈ చక్రస్థానంలో వాయువుకు సంబంధించిన లేదా మాట్లాడడానికి సంబంధించిన సమస్యలు రావచ్చు. ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ 5 తత్వాలు అంటే భూమి, జల, అగ్ని, వాయు, ఆకాశ తత్వాలు శరీరానికి సంబంధించినవి. ఆజ్ఞా చక్ర అంటే కనుబొమ్మల మధ్యలో ఉండే స్థానం మనసుకు సంబంధించింది. సహస్రార చక్రము మాడు ప్రదేశము ముక్తికి, ఆత్మకు, కాన్షియస్నెస్కు సంబంధించింది. ఈ చక్ర స్థానాలలో అసమతౌల్యం ఉండడం కూడా మనలో కలిగే చాలా లోపాలతో, భావావేశాలతో ముడిపడి ఉంది. కాబట్టి ఋషులు చెప్పినట్లు ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యానము, భక్తి మార్గాల ద్వారా ప్రాణస్థాయిలో ముద్రలతో చక్రస్థానాలలోని అసమతౌల్యాన్ని అంటే బ్యాలెన్స్ లేకుండా ఉండడాన్ని తొలగించుకోవడం వల్ల ఆలోచనలన్నీ కంట్రోల్లోకి వచ్చి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అంటే ఇలా అన్ని స్థాయిలను ఏకం చేసి మనస్సుని, శారీరక ఆరోగ్యాన్ని నియంత్రించుకోవచ్చు అనే విషయం దీని ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఈ ప్రాణాయామాలు అవి చేసుకుంటూ ఉన్నామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అన్ని బ్యాలెన్స్లోకి వస్తాయి. అంటే ఎప్పుడైతే ఆ ప్రశాంతతతో ఉంటామో, ఈ భావోద్వేగాలు గురి కాకుండా, ఆ మనసు కంట్రోల్లోకి వెళ్ళకుండా ఎప్పుడైతే ఉండగలుగుతామోనండి, ఈ చక్రాలన్నీ సరైన స్థాయిలో ఉంటాయి, మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. స్వరశాస్త్రం చాలా విస్తృతమైనది, లోతైంది. కాబట్టి లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. సైన్స్ ఇంకా అంతవరకు అందలేదు, సైన్స్ కూడా అందలేదు అదేంటో ఆ పరిజ్ఞానం. కాబట్టి ఈ స్వరశాస్త్రము సరైన గురువు దగ్గర శిక్షణ పొంది సక్రమంగా అభ్యసించి ఆ మార్గంలో వెళ్తూ ఆరోగ్య సమస్యలను తొలగించుకుంటూ చక్కని ఆలోచన సరళిని అభివృద్ధి చేసుకోవాలి. ముద్రాశాస్త్రం ప్రకారం చేతి వేళలు ఒక్కొక్కటి ఒక్కో తత్వానికి సంబంధించి ఉంటుంది. చూపుడు వేలు వాయుతత్వానికి, మధ్య వేలు ఆకాశ తత్వానికి అంటే శూన్యానికి, ఉంగరపు వేలు భూమి తత్వానికి, చిటికెన వేలు జలతత్వానికి, బొటన వేలు అగ్నితత్వానికి సంబంధించి ఉంటుంది. కొంతమందికి ఆలోచనలు విపరీతంగా వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో చూపుడు వేలుని వంచి బొటన వేలు మూలలో ఉంచితే ఆలోచనల ఉధృతి తగ్గిపోతుంది. ఆలోచనలను దృఢపరచుకోవాలంటే, స్టెబిలైజ్ చేయాలంటే చూపుడు వేలు చివరను బొటన వేలు చివరికి ఆనించి ఉంచాలి. తర్వాత జ్ఞానముద్ర, ధ్యానముద్ర కేవలం చూపుడు వేలు, బొటన వేలు కొనలను ఆనించి ఉంచి ఆకాశం వైపు అరిచేతిని చూపిస్తూ తొడలపై పెట్టుకుని యోగిక్ బ్రీతింగ్ 20 నిమిషాల పాటు చేస్తే ఆలోచనల ఉధృతి విపరీతంగా తగ్గి ప్రశాంతత గణనీయంగా పెరుగుతుంది. అంటే మనం ధ్యానం చేసే ముందు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మొదలు పెడతాం ధ్యానం. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ చేసేసరికి ఏంటంటే ఆటోమేటిక్గా ఆ ప్రశాంత స్థితి వస్తుంది, మనకి ఆలోచనలు తగ్గిపోతాయి. అందుకే ముందు ఇది చేసిన తర్వాత సాధారణంగా చేసుకుంటూ ఉంటారు ధ్యానం.
మానసిక అనారోగ్యం మటుమాయమవుతుంది. ఇదే జ్ఞానముద్ర. మరో రకంగా ఇంకో రకంగా ఎలా చేయొచ్చు అంటే, ఎడమ చేతి చూపుడు వేలిని బొటన వేలు చివరితో ఆనించి ఉంచి పొత్తి కడుపు వద్ద పెట్టుకుని, అలాగే కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు కలిసి ఉంచి అది హృదయ స్థానంలో ఉంచుకుంటే అది పూర్ణ జ్ఞానముద్ర అవుతుంది. ఈ ముద్రను కేవలం 10 నిమిషాలు పెట్టుకుంటే భావోద్వేగాలు, ఒత్తిడి మటుమాయమవుతాయి. పూర్ణ జ్ఞానముద్ర ఆత్మస్థైర్యానికి కూడా చాలా బాగా సహకరిస్తుంది. చిటికన వేలు, ఉంగరపు వేలు చివరలను బొటన వేలు చివరతో కలిపితే ప్రాణముద్ర, ప్రాణశక్తి, వైటాలిటీ పెరుగుతుంది. ప్రాణముద్ర, అంజలి అంటే నమస్కార ముద్రలు మెదడును నెమ్మదిపరిచి ఆలోచనల విధానాన్ని మారుస్తాయి. తర్వాత ఆకాశముద్ర. హస్తముద్రలలో ఆకాశముద్ర అంటే మధ్యవేలు చివరని బొటన వేలు చివరతో కలపడం ఆలోచనల తీరును మారుస్తుంది. హృదయ ముద్ర. మధ్యవేలు, ఉంగరపు వేలు చివరలను బొటన వేలు చివరతో కలిపి ఉంచి చూపుడు వేలుని బొటన వేలు మూలం వద్ద ఉంచితే అది హృదయ ముద్ర. ఈ ముద్ర హృదయ భారాన్ని, బాధలను తగ్గిస్తుంది. సుప్రజా ముద్ర మానసిక అపరిశుద్ధతను తీసేస్తుంది. స్మరణ, బుద్ధి, ధృతి ముద్ర. ఎడమ చేతివేళ్ల కొనలు కుడి చేతివేళ్ల కొనలతో ఆనించి ఉంచినప్పుడు మెదడు కుడి, ఎడమ భాగాలు సమన్వయం చెందుతాయి. మరిచిపోయిన విషయాలన్నీ జ్ఞాపకం వస్తాయి. తర్వాత వ్యాన ముద్ర. చూపుడు వేలు, మధ్య వేలు చివరలను బొటన వేలు చివరతో కలిపి ఉంచితే అది వ్యాన ముద్ర. ఈ ముద్ర నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మహాశీర్ష ముద్ర. చూపుడు వేలు, మధ్య వేలు చివరలను బొటన వేలు చివరతో కలిపి ఉంచి ఉంగరపు వేలు చివరను బొటన వేలు మొదట్లో ఉంచడమే మహాశీర్ష ముద్ర. దీనివల్ల తలలో ఉన్న అనవసరపు శక్తిని తీసేస్తుంది. ఆది ముద్ర. బొటన వేలుని మిగతా అన్ని వేళ్లతో మూసి ఉంచితే అది ఆది ముద్ర. నాడీ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. కాకి ముద్ర. వరాహమూతి పెట్టి గాలిని వేగంగా నోటి ద్వారా లోపలికి పీల్చుకుని కాసేపు పట్టి ఉంచి తర్వాత ముక్కు ద్వారా వదిలివేయడమే కాకి ముద్ర. ఈ ముద్ర తలలో ఉన్న వేడిని తగ్గించి చల్లబరుస్తుంది. ఈ స్వర శాస్త్రాన్ని, సైన్స్ ఆఫ్ బ్రెత్, ముద్రా శాస్త్రాన్ని వాడుకుని మానసిక భావావేశాలను, శారీరక అనారోగ్యాలను అధిగమించి నెమ్మదిని, ప్రశాంతతని పొందవచ్చు. ఈ విషయాన్ని అందరూ గమనించి సాధన ప్రారంభించాలి. ప్రాపంచిక బంధాలను ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగించుకో. ఇక్కడతో ఈ చాప్టర్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ కొన్ని సూచనలు ఇస్తున్నారు. జబ్బుల నివారణ, నియంత్రణకు కొన్ని సూచనలు. ఏ రకమైన జబ్బును చికిత్స చేయడానికైనా మొట్టమొదట రోగి అంతర్గతంగా వెళ్ళి ఏ భాగంలో ఎలాంటి బాధ ఉందో గమనించాలి. అంటే ముందు మనం ఏంటో బయట వెంటనే టాబ్లెట్ వేసుకోకుండానండి అసలు ఏంటి ఎక్కడ బాధ వస్తుంది అనేది గమనించుకోవాలి. ముందు మానసిక పొరలలో దాగి ఉన్న భావోద్వేగాలను శుద్ధి చేయాలి. అందుకని మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, ఆ డాక్టర్ ఏదో టాబ్లెట్ ఇస్తాడు, పైపైన పోతుంది, కానీ ఆ లోపల ఏదైతే బ్లాక్ ఉందో అది అలాగే ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి? ఏమైనా బాధ వచ్చిందంటే ఏంటి లోపల భావోద్వేగాలు నాకు ఏమైనా ఉన్నాయా, ఎవరినైనా క్షమించలేకపోతున్నానా, ఏదైనా యాక్సెప్ట్ చేయలేకపోతున్నానా, లేదా కోపంతో ఉంటున్నానా ప్రతిదానికి, ఒక్కసారి మన లోపల ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయో ఒకసారి గుర్తుంచుకుని అంటే అవన్నిటిని శుద్ధి చేసుకోవాలంటే ఎప్పుడైతే మన లోపల నుంచి అవన్నీ శుద్ధి చేసుకోగలుగుతున్నామో గమనించుకోండి, ఒకసారి మనకే తెలుస్తుంది ఎక్కడ మనం స్ట్రక్ అయిపోతున్నామా అనేది. ఎప్పుడైతే వాటిని శుద్ధి చేసుకుంటామో అప్పుడు ఆరోగ్యంతో ఉండగలుగుతామండి. రోగి తన మానసిక స్థితుల్లో మార్పును తీసుకురావాలి. మందులు, సూదులే కాకుండా మొదట ఆలోచనలను నియంత్రణ చేసుకోవాలి. రోగి తనను తాను ఒప్పుకుని ప్రేమించుకోవడం చాలా ముఖ్యం. సెల్ఫ్ లవ్ అనేది చాలా ముఖ్యం. ప్రతిదానికి మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోలేకపోతాం. చాలా విషయాలకి ముందు మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుని మనల్ని మనం ప్రేమించాలి. పక్కన వాళ్ళ గురించి తర్వాత ముందు మనల్ని ప్రేమించడం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు పక్కన వాళ్ళని ప్రేమించగలుగుతాము. అద్దం ముందు నిల్చుని మన ప్రతిబింబాన్ని చూస్తూ తనకు తాను నేను నన్ను ప్రేమించుకుంటున్నాను అని చెప్పుకోవాలి. లోపల దాచుకున్న కోపం బయటికి పోవడానికి తలగడపై కొట్టు పట్టరాని కోపాన్ని ప్రదర్శిస్తూ అరుస్తూ ఉండాలి. లోపల కోపం ఉండిపోయింది అనుకోండి, దాన్ని బయటికి ఎలా తీసుకురావాలి? పిల్లో ఉంటుంది కదండి, ఆ పిల్లోని కొడుతూ ఆ కోపాన్ని బయటికి పంపించేయాలి. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, సానుభూతి, దయ, బాధ్యతలతో ఉండాలి. మాంసాహారము, పిజ్జా, బర్గర్ మొదలైన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కాబట్టి అవి తినే అలవాటు ఉన్న వాళ్ళు మొదట పొట్టలోని మలినాలన్నింటినీ తొలగించుకుని సమతుల ఆహారాన్ని, సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. ఆకుకూరలు, పళ్ళు, రసాలు ఎక్కువగా తీసుకోవాలి. శారీరక మరియు మానసిక శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం. అవి శుద్ధి జరిగినప్పుడే జబ్బు త్వరగా నయం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ తాము నమ్మిన బాటలో జీవిత గమనాన్ని సాగించాలి. పచ్చదనం ఉన్న ప్రదేశాలలో ఎక్కువ సమయాన్ని గడపాలి. ప్రకృతితో స్నేహం చేయాలి. జీవితాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. జీవన విధానము, ఆలోచన సరళి సరిగ్గా ఉండాలి. అంటే మన జీవితం ఎలాంటి జీవితం అయినా సరే దాన్ని ఆస్వాదించాలి. దాన్ని పొరపాటును కూడా మన జీవితాన్ని మనం తిట్టుకోకూడదు. ఎందుకంటే మనం కావాలని తెచ్చుకున్నాం. నాకు ఇలా కావాలి, ఈ కుటుంబం కావాలి, ఈ ఇల్లు కావాలి, రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ ఇలాగే ఉండాలని మనం తెచ్చుకున్నాం ఇది. అందుకని ఎప్పుడు తిట్టుకోకూడదు. మన జీవితాన్ని మనము ప్రేమించాలి. ఎలాంటిదైనా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. మన జీవితాన్ని చాలా బాగుంది అనుకుంటే ఎప్పుడైతే ఉంటామో, మనం ఎలాంటి ఆలోచనలతో ఉంటామో మనకి అలాంటివే వస్తూ ఉంటాయి. తిట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇంకా తిట్టుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనస్సు చాలా పిరికిది. కాబట్టి అందరూ బాగుండాలి, అంతా బాగుంది, ఆల్ ఈజ్ వెల్ అని మనసుకి ఎప్పుడు స్వాంతన చెప్పుకుంటూ ఉండాలి.
చిన్నప్పటి నుంచి మనకు మనసులో ఎంతో చెత్త పేరుకుపోయి ఉంది. తప్పుడు ప్రోగ్రామింగ్ లోపల చేరింది. కంప్యూటర్ పరిభాషలో దీన్నే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటాం కదా. అలాగే మనస్సులో చెత్త నింపాం కాబట్టి శరీరం కూడా చెత్తగా తయారైపోయింది. ఈ రకంగా మనస్సులో అనవసరమైన చెత్త నింపుకోకుండా చూసుకోవాలి. జీవితం గురించి జీవించడానికి కుతూహలాన్ని పెంచుకోవాలి. జీవితంలో నీకేది అవసరమో అది నీకు తెలిసి తీరుతుంది. కాబట్టి అనవసరమైన వాటి వైపు వ్యామోహం పెంచుకుని శరీరాన్ని మనసును పాడు చేసుకోకుండా ఉన్న జీవితాన్ని సంతృప్తితో ప్రేమతత్వం పెంచుకుని హాయిగా ఆనందంగా జీవించాలి. అంటే మనకి ఏది అవసరమో అది ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి తీరుతుంది. ముందే మనం ఏదో ఆరాట పడిపోయి అది కావాలి ఇది కావాలి లేకపోతే అదేంటి అది నాకు తెలుసుకోవాలి, ఎవరైనా ఒక విషయం మనకు తెలియలేదు అనుకోండి, నాకు తెలియలేదు నాకు చెప్పలేదు ఇలా పీక్కుంటా ఉంటాము. మనకి ఎందుకు అవసరం లేదు, ఏమి మనకి తెలియాల్సిన విషయం అయితే మన దగ్గరకు వచ్చి చేరుతుంది. అందుకని అలాంటి వాటి కోసం ఆనందాన్ని పాడు చేసుకోకుండా ప్రశాంతంగా జీవించాలి. అదే అన్ని జబ్బులకి అసలైన మందు. ఆనందంలో పరవశిల్లితే రోగం బహుదూరం. శరీరం కన్నా సూక్ష్మమైనది ప్రాణము, ప్రాణం కన్నా సూక్ష్మమైనది మనస్సు, మనస్సు కన్నా సూక్ష్మమైనది బుద్ధి, బుద్ధి కన్నా సూక్ష్మమైనది ఆత్మ, ఆత్మ కన్నా సూక్ష్మమైనది పరమాత్మ. ఈ సృష్టిలోని ప్రతి వ్యక్తి యొక్క మనసు వేరొక వ్యక్తి యొక్క మనసుతోనూ యూనివర్సల్ మైండ్తోనూ అనుసంధానమే ఉంటుంది. అంటే ఒక వ్యక్తి మనసులో చెడు సంకల్పం కలిగితే వేరొక వ్యక్తిలో కూడా చెడు ఆలోచన వచ్చే అవకాశం ఉంది. అంటే సమాజంలో కూడా చెడు వస్తుంది అని అర్థము. ఒక కుటుంబంలో తండ్రి చెడు మార్గంలో నడుస్తుంటే కొడుకు కూడా చెడునే ఆశ్రయిస్తాడు. దీనికి కారణం ఏంటి? మనసులోని సంస్కారాలను వాసనలను తొలగించుకుని మనసును శుద్ధి చేసుకుంటే అప్పుడు ఆ మనస్సు విశ్వ చైతన్యం అవుతుంది. మనస్సుకు చాలా శక్తి ఉంది. మనం ఏదైనా తలుపులోకి తెచ్చుకుంటే అక్కడ అది కనిపిస్తుంది. మనస్సుకు మనలోని ప్రతి ఇంద్రియంతో సంబంధం ఉంటుంది. అందుకే దానికి అంత పవర్ ఉంటుంది. మనస్సుకి కళ్ళు లేకపోయినా ఒక విషయాన్ని ఊహించుకుంటే వెంటనే దాన్ని చూడగలదు. చెవి లేకపోయినా మనస్సుకి చెవికి మధ్య సంధి ఇంటరాక్షన్ జరిగి వినగలుగుతుంది. స్పర్శను రుచిని కూడా అనుభవించగలదు మనస్సు. అంటే మనస్సు అనేది ఒక శరీరంలోని ఒక అవయవం కాకపోయినా ఆలోచనలతో భావనలతో ఇతర శారీరక అవయవాలకు భిన్నంగా స్వతంత్రంగా వ్యవహరించగలదు. అనుమానం పెనుభూతం అన్నట్లు దెయ్యం సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ అనుమానంతో ఉంటే ఇంట్లో కూడా దెయ్యం కనిపిస్తుంది. నాలో ఏదో లోపం ఉందని పదే పదే ఊహించుకుంటే ఆ లోపం నిజంగా వచ్చేస్తుంది. 10 మంది చెడ్డవాళ్ల సాంగత్యంలో ఉంటే ఆ చెడు లక్షణాలన్నీ పక్క వాళ్ళకు కూడా వచ్చేస్తాయి. ఒక పండిన పుచ్చకాయతో పాటు మిగతా కాయలు కూడా పండిపోతాయి. కుళ్ళిన యాపిల్తో పాటు పక్కనున్న యాపిల్స్ కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంది కదా. మనలో కేవలం శారీరక లక్షణాలే ఉన్నాయి అని మనం అనుకుంటాము. కానీ శారీరకేతర లక్షణాలే మనలో ఎక్కువగా ఉన్నాయి. మనం ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏమిటి? జన్మల నుంచి విముక్తి పొందడము, మోక్షాన్ని పొందడమే మన జీవిత లక్ష్యము. దాన్ని మర్చిపోయి జీవన గమనంతో పాటు ప్రాపంచిక విషయాలకు అంటుకుపోయి దుఃఖాన్ని పెంచుకుని సంస్కారాలను వాసనలను పెంచుకుంటూ పుట్టినప్పుడు దేవుడు మనకిచ్చిన స్వచ్ఛమైన మనస్సుని కలుషితం చేసుకుంటూ పతనం వైపు అడుగులు వేస్తున్నాము. మనస్సులో ఆలోచనలు, సంస్కారాలు, అభిప్రాయాలు, ముద్రలు దాగి ఉన్నాయి. తీరని కోరికలున్నాయి మనస్సులో. ఈ మలినాలన్నింటినీ ఖాళీ చేయనంత వరకు ఆత్మ మళ్లీ జన్మం తీసుకుంటుంది. కానీ ఒకసారి పుట్టిన తర్వాత ఒక జన్మలో మనం పెంచుకున్న సంస్కారాలు కోరికలను ఆ జన్మలోనే ఖాళీ చేసేస్తే మరు జన్మ ఉండదు. కానీ మనస్సుకి అణుశక్తి ఉంది. మనలో రజోగుణాన్ని తమోగుణాన్ని మనసే పెంచుతుంది. మనస్సును గానిగెద్దులాగా ఒకే రకమైన ఆలోచన సరళికి వినియోగిస్తున్నాము. అందుకే పునరపి జననము పునరపి మరణము, పుట్టడం గిట్టడం మళ్ళీ పుట్టడం మళ్ళీ గిట్టడం. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? మళ్ళీ మళ్ళీ ఎందుకు పుడుతున్నామంటే మనం సంస్కారాలు ఏ బోల్డని సంస్కారాలు పెట్టుకుని వస్తున్నాం ఇక్కడికి వచ్చి ఎరుకుతో లేకుండా ఏం చేస్తున్నాము? ఆ సంస్కారాలు పోగొట్టుకోకుండా మళ్ళీ కొత్తగా పుట్టించుకుంటున్నాము. నాకేది ఇష్టమో నాకేది ఇష్టం లేదు, వీళ్ళంటే ఇష్టమో వీళ్ళంటే ఇష్టం లేదు, ఇలా ఉంటేనే బాగుంటుంది, ఇలా లేకపోతే బాగోదు, ఇలా అన్నిటిని మన లోపల పెట్టేసుకుని ఇంకా కొత్త కొత్త సంస్కారాలన్నీ పుట్టించేసుకుంటున్నాం మన లోపల. ఆ సంస్కారాలన్నీ పోగొట్టుకునేంత వరకు జన్మ ఉంటూనే ఉంటుంది. అందుకే పుడుతూ చేస్తూ ఉంటున్నాము. అందుకని ఏం చేయాలంటే మన లోపల ఉన్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఇష్టంగా ఉంటున్నామో ఏదైతే ఇష్టం లేకుండా ఉంటున్నామో అవన్నింటినీ వదిలించుకోవాలి మనము. ఇలా జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తున్నాము. చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తూ సంస్కారాలను పెంచుకుని మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతున్నాము. మన శక్తి మనల్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. బుద్ధి మనస్సు కంటే సూక్ష్మమైనది. అన్నింటికన్నా సూక్ష్మమైనది బ్రహ్మ. అయితే మనం ఈ సూక్ష్మమైన వాటి వైపు వెళ్లకుండా శరీరానికే పరిమితం అవుతున్నాము. శరీరాన్ని, కండరాలని నరాలు నియంత్రిస్తూ ఉంటాయి. కాబట్టి అవి పదార్థం కంటే సూక్ష్మమైనవి. కాబట్టి సూక్ష్మమైనవి అతి ముఖ్యమైనవి. ఆలోచన శరీరాన్ని నియంత్రిస్తుంది. కాబట్టి ఆలోచనలే శరీరం కంటే సూక్ష్మమైనవి. చిన్న విత్తనం భూమిలో నాటితే అది పెరిగి మహావృక్షం అవుతుంది. అలాగే ప్రతి జన్మలో సంస్కారాలు, కోరికల బీజాన్ని మనం నాటుతున్న కొద్దీ అవి పెరిగిపోయి మోక్ష సాధనకు అవరోధాలుగా మారతాయి. సంచిత కర్మలు, ప్రారంధ కర్మలు ఇలా పెరిగి పెరిగి మనం విముక్తికి దూరం అవుతున్నాము. అందుకే మనం పెంచుకుంటున్న సంస్కారాల బీజాన్ని సమూలంగా తీసేస్తేనే మళ్ళీ అవి రావు, మరుజన్మ అనేది ఉండదు.
ఎవరో తిట్టారని వారిపై ద్వేషాన్ని కోపాన్ని పెంచుకున్నారంటే దానికి కారణం ఆ వ్యక్తి కాదు, పూర్వజన్మల కర్మల ఫలితం అనుభవించాలి. కాబట్టి నీలోని ఆ సంస్కారాలు బయటికి రావడానికి ఆ వ్యక్తి ఒక మాధ్యమం అవుతాడు కానీ కారకుడు కాదు. అందుకని ఈ భావనను అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి మీద కోపము ద్వేషము ఉండవు. నీలో ఉన్న సంస్కారాలు తీసేసుకోవడానికి ఆ వ్యక్తి ఒక అవకాశం ఇచ్చాడు అని భావనతో ఉంటూ ఆ వ్యక్తికి కృతజ్ఞత చెప్పుకోవాలి. అప్పుడు మనసు స్వచ్ఛమవుతుంది. ఇది అర్థం చేసుకుని ఈ రకంగా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మీకు ఎదురయ్యే ప్రతి సంఘటనను స్వీకరించి మీలోని సంస్కారాలను తొలగించుకోవాలి. అప్పుడే దుఃఖం నుంచి బయటపడి ఆనందాన్ని పొంది విముక్తిని పొందే అవకాశం ఉంటుంది. ఈ ధర్మ సూత్రాన్ని అనుసరించి ఏ వ్యక్తినైనా తిట్టాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడైతే ఇది గుర్తుపెట్టుకుంటామో కర్మ సిద్ధాంతం ప్రకారమే నేనే తెచ్చుకున్నాను ఇలాగాని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో ఎవరిని తిట్టే అవసరం ఉండదో, ఎవరి మీద కోపమో ద్వేషమో ఏమీ ఉండవు. ఏ వ్యక్తి పైన కూడా పగా ద్వేషము కోపం పెంచుకోవాల్సిన అవసరం లేదు కదా. మీ ఔన్నత్యాన్ని చూపించడం అంటే ఇదే. ఏ విషయాన్ని ఏ సంఘటనను తీవ్రంగా తీసుకోకూడదు, సీరియస్గా తీసుకోకూడదు. ప్రతి విషయంలోనూ వ్యతిరేక భావాలను ప్రదర్శిస్తూ ఉంటే వ్యక్తులతో పోట్లాటకు వాదులాటలకు దిగితే దానివల్ల మీలో యాంగ్జైటీ పెరుగుతుంది, మీలో కోపము ద్వేషము పెరుగుతాయి. కాబట్టి జరిగిన ప్రతి సంఘటనకు ప్రతిచర్యను ప్రదర్శించకుండా క్షమాగుణంతో దాన్ని మర్చిపోవాలి. అలా చేయకుండా ఒకసారి జరిగిన సంఘటనను అప్పుడే మర్చిపోకుండా పదే పదే గుర్తు చేసుకుని, అంటే టేప్ రికార్డులో రీప్లే చేస్తారు కదా, అలా మదన పడుతూ ఉంటే మీ రక్తంలో విష పదార్థాలు పెరిగిపోతాయి, ప్రశాంతత కరువైపోతుంది. నీలో కలిగిన ప్రతికూలమైన ఆలోచనల వల్ల నీ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయే అవకాశం ఉంది. అందుకని ఎవరినైనా క్షమ ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళ కోసం కాదు, మనం ప్రశాంతంగా ఉండాలంటే ఎవరి మీద ద్వేషాలు కోపాలు పెట్టుకోకూడదు లోపల. జీవితంలో ఏ సందర్భంలోనైనా వైఫల్యాన్ని పొందితే దాని గురించి విపరీతంగా ఆలోచించి దుఃఖంతో కుమిలిపోకూడదు. మీ వైఫల్యానికి కారణం ఇతరులు అని అనుకోవడం పొరపాటు. ఈ సృష్టిలో నేను దైవం తప్ప ఇంకెవ్వరూ లేరు ఆ భావనతోనే ఉండాలి. నీకు దేవుడికి మధ్య ఎవరున్నా సరే వాళ్ళంతా కల్పితం. అన్ని బాంధవ్యాలు అన్ని బంధాలు మన ఊహాలోకమే. బంధువులు స్నేహితులు కొత్త వ్యక్తులు వాళ్ళంతా మన సంస్కారాలను బట్టే జీవనయానంలో మనకు తారసపడతారు. మనలో రాగద్వేషాలు కూడా ఆ సంస్కారాల బట్టే ఉంటాయి. మనం పెంపొందించుకోవాల్సింది సమభావన మాత్రమే. జీవితంలో జరిగే ఏ సంఘటన వల్లైనా ఏ విషయంలోనూ చికాకు పడి కలత పడకూడదు. దైవ సంకల్పం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అనే సత్యాన్ని తెలుసుకోవాలి. అన్నింటిలోనూ ఓర్మిని ప్రదర్శించి తట్టుకునే శక్తి నేర్చుకోవాలి. ఎవరెక్కడ అన్యాయం చేసినా సరే అది దైవ ఇచ్చ అనే అనుకోవాలి. ఈ ఓరిమి సంయమనం మీలో ఉంటే మీకు ప్రశాంతత ఆనందము చేకూరుతాయి. అవతలి వారికంటే మనమే తెలివైన వాళ్ళము అని గర్వపడడమే మనం చేసే పెద్ద తప్పు. మీ అంతరాత్మను తెలుసుకోవడానికి మీరు ప్రార్థనలు చేయడమే మీకు సముచితమైన కర్మ. జీవన గమనంలో నాకు ఎదురయ్యే అన్ని పరీక్షలను కష్టాలను విపత్తులను తట్టుకోవడానికి నాకు శక్తిని ప్రసాదించు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. మనం ఎప్పుడూ దేవుడితో ఉండడానికి పాటుపడాలి కానీ ఏ ఇతర ప్రాపంచిక వ్యామోహాలకు గురి కాకూడదు. ప్రాపంచిక వ్యామోహాలను తీర్చుకోవడానికి పాటుపడితే మనకు తలపోటే మిగులుతుంది. పేరు ప్రతిష్టలు హోదా గుర్తింపు పదవి డబ్బు వీటన్నింటి కోసం పాకులాడద్దు. వీటన్నింటిపై వ్యామోహాన్ని కలిగించి మనసు మనతో ఆటలాడుకుంటుంది. ఇవేమీ శాశ్వతాలు కావు. ఇవన్నీ కూడా ఊహాజనితమైనవే, మాయలే. దైవ ప్రార్థన ధ్యానమే సత్యము అత్యున్నతము, మిగతావన్నీ తుచ్చమైనవి అనే భావన తెచ్చుకుని సంస్కారాలను తొలగించుకునే సాధనను కొనసాగిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. సంతోషం ఉంటే దుఃఖాన్ని తీసుకొస్తుంది, ఉల్లాసం ఉంటే విచారాన్ని తీసుకొస్తుంది, ఆనందం ఉన్నప్పుడు వేదనను తీసుకొస్తుంది. ఇవన్నీ ఒకదాని వెంట మరొకటి వస్తూ పోతూ ఉంటాయి. అందుకని ఏవీ శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అనిత్యమైన ప్రాపంచిక సుఖాల వైపు వెళ్ళం కదా. మనస్సు ఎప్పుడూ కోరికల వైపు ఆశ వైపు లాగుతూ ఉంటుంది. మనస్సులోని ఆశ వ్యామోహాలను ఏనాటికి సంతృప్తి పరచలేము. ఈ ఆశాపాసం నుంచి విడిపడి మనస్సును అధిగమించినప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగలుగుతారు. జీవితం అశాశ్వతమైనది, శరీరం అశాశ్వతమైనది. జీవితంలో శారీరక అవసరాలు తీర్చుకోవడంలో తప్పులేదు. జీవించడానికి కావలసిన అత్యవసరమైన వాటిని సమకూర్చుకోవడంలో తప్పులేదు. కానీ ఆడంబరాలు కావాలనుకోవడం అవిద్య అవివేకము. లగ్జరీలు సమకూర్చుకోవడం అనేది మనస్సుకు సంబంధించింది కాబట్టి వాటిని తృప్తిపరచలేము. ఆడంబరాలు తీర్చుకోవడంలో పడిపోతే మన శక్తి వృధా అయిపోతుంది. బరువు బాధ్యతలను పెంచి కష్టాలను దుఃఖాలను పెంచుతుంది, అహాన్ని పెంచుతుంది. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. అహంతో కూడిన జీవన శైలి కన్నా దైవ చింతన ఆత్మ విమోచనల సాధన జీవితాన్ని గడపడం ముఖ్యం, శ్రేయస్కరం కూడా. అహంతో కూడిన జీవన శైలి ప్రాపంచిక వ్యామోహాల వైపు తీసుకెళ్తుంది. కుటుంబంలోని వ్యక్తుల ప్రవర్తనలు దురాలోచనల వైపు వెళ్లే అవకాశం ఉంది. అందువల్ల ఆధ్యాత్మిక పరిణితి చెందడానికి సమయము అవకాశము కరువవుతాయి. ప్రాపంచిక సౌఖ్యాలను అనుభవించడంలో తప్పులేదు కానీ దానిలో అత్యాస అధిక వ్యామోహము మంచిది కాదు. ఎంజాయ్ చేయొచ్చని చక్కగా మనకున్న వాటిని, ఇదే శాశ్వతం అన్నట్టు ఉండకూడదు.
ఏదైనా కానీ సమతుల్యంలో ఉండడమే సబబుగా ఉంటుంది. ఆధ్యాత్మిక బలాన్ని వాడుకున్నప్పుడే ప్రాపంచిక జీవన విధానం సాఫీగా కొనసాగుతుంది. ఇక్కడ ఆస్తులను, డబ్బులను సమకూర్చుకోవడానికే సమయం వినియోగిస్తే చనిపోయేటప్పుడు ఇవేమీ నీ వెంట రావు కదా! సంపాదించినవన్నీ నీవి కాదు గదా! ఇవన్నీ దేవుడివే. వీటన్నింటికీ నేను కేవలం ఒక కాపలాదారుణ్ణి మాత్రమే అనే అభిప్రాయంతో ఉంటూ, దేవుడు ఈ జీవితంలో ఇచ్చిన వాటన్నింటికీ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇంద్రియాలకు, మనస్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మ వైపు వెళ్ళాలి. మనస్సు, ఇంద్రియాలు కోరికలను కలిగించే విషసర్పాలు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ దేవుడి సేవలో ఉండాలి. మానవ సేవే మాధవ సేవగా గుర్తించాలి. ఇలా ఉన్న మీ నడవడిక మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది. జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకునేటట్లు చేస్తుంది. ఇలా జీవనయాత్ర సాగిస్తూ ఉంటే ఇటు ప్రాపంచిక జీవితంలోనూ అటు ఆధ్యాత్మిక పరమైన జీవితంలోనూ పురోగతి సాధించగలుగుతారు. ఇక్కడతో ఈ బుక్ అయిపోయిందండి. ఇంకా అంతా ఈయన చెప్పింది ఏంటంటే, ఎప్పుడు మనం ప్రతిసారి ధ్యానం చేసుకుంటూ, ప్రాణాయామాలు ఇవి చేసుకుంటూ ప్రశాంతంగా ఉండి, మనలోకి ఎలాంటి నెగిటివ్ భావాలు రాకుండా మన మనసును మన కంట్రోల్లో ఉంచుకుంటే, మన ఇంద్రియాలకి బానిసలు అవ్వకుండా ఎప్పుడైతే ఉంటామో, సంస్కారాలన్నీ ఎప్పుడైతే వదిలించుకోగలుగుతామో అప్పుడే మనం మోక్షం వైపుగా ప్రయాణం చేయగలుగుతాము. అందుకని ప్రతిరోజు విధిగా ధ్యాన సాధన చేద్దాం. మనకి ఇంతటి జ్ఞానాన్ని అందించిన స్వామి మైత్రేయ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే ప్రతిరోజు జాయిన్ అవుతున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.